ఉన్నటువంటి సోదరి మనులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. వేదిక పైన ఆసీనులైనటువంటి పెద్దలకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఈ యొక్క చేనేత పరిశ్రమకు ఆద్యులు ప్రగడ కోటయ్య గారు 1915లో జన్మించి 1995 వరకు 80 సంవత్సరాల పాటు ఆయన ఈ యొక్క పరిశ్రమకు చేసినటువంటి సేవ, ఈ యొక్క పరిశ్రమ అభివృద్ధికి, చేనేతకు, చేనేత కార్మికులకు ఆయన చేసినటువంటి కృషి, ఆయన సంస్మరణార్థం ఈరోజు డాక్టర్ వైఎస్ఆర్ ప్రగడ కోటయ్య గారి ఈ యొక్క భవనాన్ని మనం ఇనాగ్రేట్ చేసుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఆయన పార్లమెంటేరియన్ గా కూడా సేవలు అందించడం జరిగింది. ఇక ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గానికి వస్తే మీకు కొన్ని విషయాలు మీతో పాల్పంచుకోవాలనుకుంటున్నాను. ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి పనిచేసినటువంటి కాంట్రాక్టర్లందరూ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మాకు 35 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి, అవన్నీ కూడా బకాయిలు చెల్లిస్తే మరిన్ని వర్క్స్ మేము టేకప్ చేయగలము అన్నటువంటి విషయాన్ని వాళ్ళు మన దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇది ఈరోజు ఉదయం గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆ 35 కోట్ల రూపాయల బకాయిలు ఇమ్మీడియట్ గా చెల్లించాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. గతంలో కొద్ది రోజుల ముందు మనం స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇనాగ్రేట్ చేసుకున్నాం. ఈరోజు 5,50,00,000 రూపాయలు వెచ్చించి ఈ యొక్క భవంతిని కూడా మనం ఇనాగ్రేట్ చేసుకుంటున్నాం. ఇదే విధంగా చాలా అభివృద్ధి పనులకి రాబోయేటటువంటి కాలంలో మనం ప్రారంభోత్సవం చేసుకుంటామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ యొక్క నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి తాడేపల్లి గాని, మంగళగిరి గాని, దుగ్గిరాలు గాని అన్ని మండలాల్లో ఈ యొక్క పట్టణాల్లో అభివృద్ధి పనులకి శంకుస్థాపన జరుగుతాయి అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. మన యొక్క ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం 2 విషయాలను మీ దృష్టికి తీసుకొస్తాను. మనం ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పథకాలు. మొట్టమొదటిది, ఈ 2 కూడా చాలా జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిది కుల గణన, అంటే క్యాస్ట్ సెన్సెస్. మనం ఎందుకు క్యాస్ట్ సెన్సెస్ చేసుకుంటా ఉన్నాం అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఇప్పటి వరకు 1956 నుంచి 1972 వరకు బీసీలు అన్నటువంటి వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఎక్కడా కూడా రాజ్యాంగ పదవుల్లో కానీ, లేకుంటే పార్లమెంటులో కానీ, లెజిస్లేచర్లో కానీ ఎక్కడ అంత ఎక్కువ ప్రాతినిధ్యం ఉండేది కాదు. 72లో కొంతవరకు బీసీ రిప్రజెంటేషన్ వచ్చింది. ఆ తరువాత 2009లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఈవెన్ జనరల్ సీట్స్ లో కూడా అటు బీసీలని, ఎస్సీలని పోటీకి పెట్టి గెలిపించినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది. ఉదాహరణకు చెప్పాలనంటే మల్కాజ్గిరిలో సర్వే సత్యనారాయణ గారు జనరల్ సీట్ లో ఎస్సీ నిలబెట్టి గెలిపించినటువంటి మహానుభావుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఎంపీగా. అదేవిధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వస్తే ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఉదాహరణకి తీసుకోండి, కర్నూలు అయితేనేమి పార్లమెంట్, అనంతపూర్ పార్లమెంట్ అయితేనేమి, హిందూపూర్ పార్లమెంట్ అయితేనేమి, రాజమండ్రి పార్లమెంట్ అయితేనేమి,
ఇవన్నీ కూడా జనరల్ సీట్స్ అయినప్పటికీ కూడా ఇక్కడ బీసీలను నిలబెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. బీసీలను నిలబెట్టి గెలిపించుకున్నాం. కర్నూలు గత ఎన్నికల్లో బీసీ గెలిచారు, అనంతపూర్లో బీసీ గెలిచారు, హిందూపూర్లో బీసీ గెలిచారు, రాజమండ్రిలో బీసీ గెలిచారు. దీనికి ఒక శాంటిటీ ఇచ్చేదానికోసంగా మనం చేస్తున్నది కరెక్టా కాదా అన్నటువంటిది తెలుసుకోవాలని అంటే కుల గణన అన్నటువంటిది చాలా అవసరం. అందుకే ఒక సంవత్సరం క్రిందట ఈ యొక్క క్యాస్ట్ సెన్సస్ కి శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి మనకు కులాల వారీగా గతంలో కానీ వెళితే 1931 నుంచి అంటే స్వాతంత్రానికి ముందు కూడా 1931 నుంచి 1951 వరకు అన్ని సామాజిక వర్గాలు, అది ఓసీలు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీస్ కానీ జనాభా ప్రాతిపదికలో కులాల వారీగా ఆ సెన్సస్ అన్నటువంటిది లెక్కించేటటువంటి వాళ్ళు. 51 తర్వాత ఈ యొక్క కులగణనలో ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీస్ మాత్రమే సెన్సస్ లో తీసుకునేటటువంటి పద్ధతి ప్రారంభం జరిగింది. దీనివల్ల ఏ కులానికి చెందినటువంటి వాళ్ళు, ఏ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు, ఏ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు, వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించాలా అన్నటువంటిది మనం కుల గణన తర్వాత మనం నిర్ధారించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఇంచుమించుగా ఈ యొక్క నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంచుమించుగా చాలా వరకు కులగణన ఉన్నటువంటిది పూర్తి కావచ్చింది. ఈ యొక్క కులగణన ప్రాతిపదికగా బీసీలందరికీ కూడా, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీస్ కానీ మరింత కరెక్ట్ గా ప్రాతినిధ్యం కల్పించేటటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఇక రెండవ ఉపయోగం ఏంటంటే, ఎవరైతే ఈ యొక్క కులగణన తర్వాత సామాజికంగా, ఆర్థికంగా ఎవరైతే ఏ కులాలైతే వెనుకబడి ఉన్నాయో ఆ కులాలకి ఒక రిజర్వేషన్స్ మాత్రమే కాదు, వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని కూడా ప్రభుత్వం చాలా కరెక్ట్ గా చేసేటటువంటి అవకాశం కలుగుతుంది. మరొక ఉపయోగం కూడా దీనిలో ఉంటుంది. ఉదాహరణకి ఉత్తరాంధ్రలో వాళ్ళందరినీ కూడా బీసీలుగానే పరిగణిస్తారు. అది తూర్పు కాపులు కావచ్చు, వెలమలు కావచ్చు, కొప్పుల వెలమ కావచ్చు, ఏ చాలా సామాజిక వర్గాలన్నీ కూడా అందరూ కూడా బీసీలే. వాళ్ళందరూ కూడా ఒక సమస్యను ఎదుర్కొంటా ఉన్నారు. ఉత్తరాంధ్ర నుంచి ఏదైనా వ్యాపార నిమిత్తం కానీ, ఉద్యోగ నిమిత్తం కానీ, ఉదాహరణకి గోదావరి జిల్లాలకు వచ్చో, లేకుంటే నెల్లూరు జిల్లాకు వచ్చో, ప్రకాశం జిల్లాకు వచ్చో స్థిరపడినట్లయితే వాళ్ళకి బీసీలుగా పరిగణించాలనంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాకముందు వాళ్ళకి వాళ్ళ భౌగోళికత, వాళ్ళ జియోలాజికల్, మొదట వాళ్ళ పూర్వీకులు ఎక్కడున్నారు అది నిర్ధారించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది. ఆ తర్వాతనే బీసీ సర్టిఫికేట్ ఇక్కడ గోదావరిలో కానీ, మిగతా జిల్లాల్లో కానీ వాళ్ళు ఎక్కడైతే స్థిరపడ్డారో వాళ్ళకి ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండింది. కానీ ఈ యొక్క భౌగోళిక సరిహద్దుల్ని తీసేసి అటువంటి అవసరం లేదు, అక్కడ నుంచి మైగ్రేట్ అయ్యి ఎక్కడ సెటిల్ అయినా కూడా వాళ్ళకు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి బీసీ స్టేటస్ అన్నటువంటిది ఉంటుంది అన్నటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇటువంటి ఉపయోగాలన్నీ కూడా వీటిలో ఉంటాయి. వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనం బీసీలకు ఇస్తున్నటువంటి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్కి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత, ఈ యొక్క ప్రభుత్వం యొక్క లక్ష్యం
వీళ్ళందరినీ కూడా ఈ యొక్క సామాజిక వర్గాలన్నింటినీ కూడా మిగతా అగ్రవర్ణాలని చెప్పుకోండి, ఓసీలని చెప్పుకోండి, వాళ్ళందరితో సమాంతరంగా అభివృద్ధి చెందేటటువంటి లక్ష్యంతో మన ప్రభుత్వం ముందుకు సాగుతా ఉంది. ఈ యొక్క ప్రభుత్వాన్ని మళ్ళీ తిరిగి అధికారంలోకి తెచ్చుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం ముఖ్యమంత్రిగా చేసుకుందాం, చూసుకుందాం అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకి మంగళగిరి నియోజకవర్గంలో శ్రీకారం చుట్టబోతున్నాం అన్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఏ సమస్య ఉన్నా కూడా, మీకు ఏ సమస్య ఉన్నా కూడా మీ యొక్క చిరంజీవి గాని, కమల్ గారు గాని, హనుమంతరావు గారు గాని, మోహన్ రావు గారు గాని, నేను గాని, శ్రీనివాస్ గాని అందరం కూడా మీ వెంట ఉంటాం, మీ సమస్యలను పరిష్కరిస్తాం అన్నటువంటి హామీ ఈ సభాముఖంగా ఇస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సభని ముగించే ముందు శ్రీ విజయసాయి రెడ్డి గారు, మెంబర్ ఆఫ్ రాజ్యసభ, వారిని సత్కరించవలసిందిగా మన మధ్య ఉన్న కమిషనర్ గారిని, ఎమ్మెల్సీ గారిని, ఆప్కో చైర్మన్ గన్ చిరంజీవి గారిని మరియు ఎక్స్ఎమ్మెల్యే కాండ్రు కమల గారిని, మోహన్ రావు గారిని, మాజీ ఆప్కో చైర్మన్ మోహన్ రావు గారిని కోరుతున్నాం. మరొక విషయం మీకు చెప్పడం మర్చిపోయాను. మీ యొక్క మన గంజి చిరంజీవి గారు కొద్ది రోజుల క్రితం ఒక విషయాన్ని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ యొక్క ప్రాంతంలో స్వర్ణకార అభివృద్ధి కార్పొరేషన్, దాన్ని స్వర్ణకారుల అభివృద్ధి కార్పొరేషన్ ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అన్నటువంటి విషయాన్ని ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. దాన్ని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇమ్మీడియట్ గా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అధికారులను పిలిచి ఈ యొక్క కార్పొరేషన్ ని స్థాపించండి, వారి యొక్క అభివృద్ధి మన గవర్నమెంట్ కి, మన ప్రభుత్వం యొక్క లక్ష్యం అన్నటువంటి ఆదేశాలను ఇవ్వడం జరిగింది. అతి త్వరలో స్వర్ణకారుల అభివృద్ధి కార్పొరేషన్ కూడా ఏర్పాటవుతుంది. ఇక్కడ 10,000 మంది స్వర్ణకారులు వృత్తి మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి చాలా మేలు కలిగేటటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమాలు వాళ్ళకి ఇబ్బంది, చేనేత పరిశ్రమలో ఎట్లా ఆదుకుంటున్నారో వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంటుంది. ఆ రకమైనటువంటి సౌకర్యాలు ఉంటాయి అనే విషయాన్ని కూడా మనందరం కూడా అలాగే ఎమ్మెల్సీ గారైన మురుగుడు